ప్రపంచంలో ఎన్నో ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన భవనాలు నేరుగానో లేకపోతే టీవీలోనూ చూసుంటాం. పేపర్లో చదవటమో వినటమో చేసుంటాం. అవురా అంత ఖరీదా? ఉంటుందిలే అనుకుంటాం. కానీ ఒక 2 నిమిషాల్లో తాగేసే కప్పు టీ ధర $28,000 నమ్మశక్యమా చెప్పండి? అంటే కిలో టీ ధర ఇండియన్ ప్రైస్ ప్రకారం 70 కోట్ల రూపాయలన్నమాట. కానీ అంత కాస్ట్లీ టీ ఒకటుంది. అదే దహాంగ్ పావ్, అంటే బిగ్ రెడ్ రోజ్ అని అర్థం. సౌత్ చైనాలోని ఫ్యూజియాన్లో నది ఒడ్డున ప్రాంతం ఉయిషాన్. ఫ్యూజీలోని ఉయి పర్వత శ్రేణుల్లో మాత్రమే పండే ఓ అరుదైన టీ తోటల నుంచి ఈ టీని సేకరిస్తారు. సర్వరోగ నివారణి ఈ టీ అంటూ బోలెడంత డబ్బు పెట్టి కప్పు టీ కొనుక్కొని తాగుతూ ఉంటారు. ఇక దీని చరిత్ర ఒకసారి చూద్దామా? చైనాను పాలించే రాజుల్లో ఒక రాజు తన రాణి ఆరోగ్యం బాగోపోతే ఈ మొక్కను ఎక్కడ్నుంచో తెప్పించి అక్కడ నాటారంట. ఫ్యూజీలోని ఉయి పర్వత శ్రేణుల్లో మాత్రమే ఊలాంగ్ రాక్ నేలల్లో ఈ టీ తోటలు పండేవంట. అంతే, ఆ ఒక్క మొక్క కాస్త తర్వాత కాలంలో పొదలుగా మారింది. 1980 నుంచి ఈ దహాంగ్ పావో టీ గొప్పతనాన్ని తెలుసుకుని అక్కడ దీన్ని హార్వెస్ట్ చేస్తున్నారు. అలా కాస్త బుషెస్ ని స్ప్రెడ్ చేయగలిగారు. ఇక టేస్ట్ విషయానికొస్తే అద్భుతమైన సువాసనతో, ఔషధ గుణాలతో కూడి ఉంటుందట. తియ్యని యాపిల్ తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందంట ఈ టీ ఫ్లేవర్. టీ ఆకులు చూడటానికి ముదురు రంగులో ఉంటాయి. అలాగే ఆరినంత ఆరబెట్టి స్టాక్ చేస్తారు. ఇవి ఎప్పుడంటే అప్పుడు కాసే తోటలు కాదు. కేవలం మాన్సూన్ సీజన్ తర్వాత ఊలాంగ్ రాక్ నుంచి జారిపడ్డ జలపాతాల ఆధారంతో ఈ టీ మొక్కలు పెరుగుతాయి. అందుకే అంత స్పెషల్. మరి ఒక్కసారి మనం కప్పు టీ ఆకులు కొనుక్కున్న తర్వాత కంటిన్యూస్ గా కప్ బై కప్ వాటర్ వేసినా మినిమం 10 కప్పులకు తగ్గకుండా టీ తయారు చేయొచ్చు. అయితే ఈ 10 కప్పులకు కూడా ఫ్లేవర్లో కానీ, రుచిలో కానీ, రంగులో కానీ ఎక్కడ కొంచెం కూడా తేడా ఉండదు. ఒక్కసారి ఈ టీ తాగాక చాలా సమయం వరకు దాన్ని ఆస్వాదించిన టేస్ట్ అలానే ఉంటుందంట. కప్పు ఆకుల నుంచి ఎన్నిసార్లు టీ చేస్తున్నా రంగులో కానీ, రుచిలో కానీ తేడా ఉండదు. అదే ఈ టీ ప్రత్యేకత. మాన్సూన్ సీజన్లో ఉయి పర్వత శ్రేణుల్లో స్వచ్ఛమైన వాతావరణంలో పెరుగుతున్నందున సంజీవని లాంటిదని చైనీయులు నమ్ముతారు. అయితే ఇలాంటి టీ మొక్కల్ని పెంచడానికి ఎన్నో దేశాల వారు ఎంతగా ప్రయత్నించినా అది కేవలం ఫ్యూజీలోని ఉయి పర్వత శ్రేణుల్లో తప్ప ఇంకెక్కడా పెరగలేదంట. నిజంగా అద్భుతమే కదా? అందుకే మరి అంత కాస్ట్. వ్యాధుల కోసం, వాటి రక్షణ కోసం నేటి రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాని బదులు ఒక్కసారి దహాంగ్ పావ్ టీ తాగితే సరిపోదు.